రైట్ అండి. మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నేత మానవతారాయ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి మానవతారాయ్ గారు. నమస్తే అండి. మానవతారాయ్ గారు, ఇలాంటి తాటాకు చెప్పులకు భయపడేదే లేదు, ఖచ్చితంగా కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటికి వస్తారు అని చెప్తున్నారు. అయితే అసలు ఈ కేసు ఫైల్ చేయడానికి ఉన్నటువంటి బేస్ ఏంటి? ఏ ప్రాతిపదికన A1గా కేటీఆర్ను చేర్చింది ఏసీబీ? ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. వారు విచారణ మొత్తం పూర్తి చేసి ఒక కేటీఆర్ లాంటి మాజీ మంత్రి, ఎమ్మెల్యే లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం అరెస్ట్ చేయాలి కాబట్టి గవర్నర్ గారు అనుమతి కోరారు. వారిపైన 13(1)A, 13(2) BC యాక్ట్ 409, 120B కింద కేసు నమోదు చేసింది ఏసీ. కాబట్టి చట్టం అనేది తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే తప్పకుండా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇందులో మన తన భేదం లేదు, పేద ధనిక లేదు, నువ్వు ఎంత గొప్ప నాయకుడైనా సరే కానీ అనుభవించాల్సింది. ఇందులో కక్షపూరితం అనేది లేదు. ఇందులో స్పష్టంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కేటీఆర్ గారు కూడా గతంలో మాజీ మంత్రి, ఆయన అంగీకరించారు. అది ఏమనంటే ఆర్బీఐ గైడెన్స్ లకు విరుద్ధంగా, అంటే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా, అదే విధంగా ఎఫ్ఓ కంపెనీకి 45 కోట్లు చెల్లించింది హెచ్ఎండిఏ. అంటే విదేశీ ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ సంస్థ కాదు, విదేశీ ప్రైవేటు సంస్థకు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా, అదేవిధంగా క్యాబినెట్ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఈ విధంగా ఒక ప్రైవేటు విదేశీ సంస్థకు నిధులు బదలాయించడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం. ఇది ఇక్కడ అవినీతి జరిగింది. ప్రజాధనం అనేది, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అంటే ఎవరిది? ప్రజాధనం దుర్వినియోగం అయింది అని కళ్ళ ముందు కనపడి, ఇందులో తప్పించుకోవడానికి అవకాశమే లేదు. సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి చట్ట ప్రకారమే అవినీతి శాఖ ముందుకు పోతుంది. కాబట్టి దీనికి కక్ష సాధింపు ఎట్లయితే మేమేం అధికారంలో ప్రజలు ఎట్లా, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఎందుకు గట్టబెట్టారు? కాళేశ్వరంలో అవినీతిని వెలికి తీస్తాం, కఠినంగా శిక్షిస్తాం తప్పు చేసిన వాళ్ళని. అదే విధంగా విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు జరిగినాయి, తక్కువ కొనాల్సిన విద్యుత్తుని అత్యధిక ధరలకు వెచ్చించి కావాలని ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా కొన్నారు. ఆ అవినీతిని కూడా వెలుగు తీస్తాం. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ లో చాలా మట్టుకు వ్యాపారులను బెదిరించారు. రాజకీయ నాయకులు కుటుంబంలో వ్యక్తిగతమైన సంభాషణలు విన్నారు. కాబట్టి చాలా కుటుంబాల్లో చిచ్చు పెట్టారు. తప్పకుండా శిక్షిస్తామని చెప్పి మేము ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు నమ్మారు. ఇలా ప్రజలకు మేము జవాబుదారితనంగా ఉండాలా వద్దా? అయితే మీరు చెప్పినట్టుగా మానవతారాయ్ గారు, మీరు ఇన్ని కేసులు ప్రస్తావించారు కదా, ఇన్ని కేసుల్లో లేనటువంటి స్పీడప్ చేయడము, లేదంటే వాటి ఈ ఒక్క విషయంలోనే ఎందుకు అంత దూకుడుగా వెళ్తున్నారు? దూకుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి. గతంలో రేవంత్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకున్నాం. ఇది కక్ష, అది వేరు. అది చట్ట ప్రకారం ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయినా కోర్టు కేసులో తిరుగుతున్నారు. ఇక్కడ కళ్ళ ముందు అదేంది, అది ప్రజల ధనం కాదు. అది ఎన్నికల సంఘం నమోదు చేయాల్సిన కేసు, ఓటుకు నోటు ఏసీబీ వాళ్ళు నమోదు చేస్తే తెలవకుండా చట్టం ఒకళ్ళు నమోదు చేయాల్సిన కేసుని, విచారణ జరపాల కేసుని ఇంకో సంఘం, ఇంకో వాళ్ళు విచారణ జరిపారు. ఆ కేసు కోర్టులో నడుస్తుంది. కాబట్టి అది ప్రజాధనం దుర్వినియోగం కాలే. అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రజల డబ్బులు జేబులో వేసుకోలే అక్కడ. కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి హెచ్ఎండిఏ అధికారుల్ని వాళ్ళని ప్రోద్బలం చేసి వాళ్ళని అవినీతి రొంపులోకి దింపేసి విదేశీ సంస్థలకు నిధులు బదలాయించడం అంటే ఎంత ఘోరమైన తప్పిదం ఆలోచన చేయండి. కాబట్టి సాక్ష్యాలు, రుజువులు స్పష్టంగా ఉన్నాయి. ఇందులో బీజేపీకి అంటగడతారు ఏంటంటే చట్ట ప్రకారం, ధర్మం ప్రకారం నడుచుకుంటూ పోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటెట్లయితే, మీరు బీజేపీ ఒకటి అధికారంలో ఉన్నన్ని రోజులు చీకటి రహస్య మిత్రులుగా ఇద్దరు కూడా జీవితం గడిపారు. చాలా మంది మీ అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేశారు. లింగాజు కూడా ఎన్నికల్లో కలిసి పనిచేశారు, కలిసి పోటీ చేసి ఓడిపోయారు. కార్పొరేటర్ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో చాలా సందర్భాల్లో బట్టబయలు అయింది మీ యొక్క చీకటి ఒప్పందం. కాబట్టి మీరు ఏదైనా చట్ట ప్రకారం అందరు నడుచుకోవాల్సిందే. అల్లు అర్జున్ అయినా, ఎవరైనా, సినిమా తారులైనా, ప్రముఖులైనా, ఎవరైనా సరే అందరికీ సమానమే. కాబట్టి తప్పకుండా దీన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు. రాజకీయంగా ఏదో మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళు ఏంది తాటాకు చప్పుళ్ళు అంటారు, కానీ మేకపోతు గంభీరతను ప్రదర్శిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, తాటాకు చప్పులు కాదు. కేసీఆర్ గారి ముఖంలో వణుకు, చెమటలు పుడుతున్నాయి. మేకపోతు గంభీరత ప్రదర్శిస్తా, అంటే మేక బలిచ్చేటప్పుడు మరి చెమటలు పుడితేనే నిండు అసెంబ్లీలో ఆయన చెప్పారు కదా, చర్చకు సిద్ధం. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ధైర్యం ఉందా? ఉంటే గనక మీరు దీనిపైన చర్చకు పెట్టండి, నేను దీనిపైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు కదా, సవాల్ చేశారు ఆయన. కళ్ళ ముందు అవినీతి కనపడుతుంది. అసెంబ్లీ సమయం వృధా కదండి ఇట్లాంటిది. ఈ అవినీతి కేసులో కళ్ళ ముందు ముఖ్యం, ఆ క్యాబినెట్ ఆమోదం ఉందా?
ఆయన లేదని చెప్పిండు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎట్లా నేరుగా బదలాయిస్తారు అసలు? అంటే ప్రజాధనం అనుకున్నా, సొంత డబ్బులు అనుకున్నావా? చెప్పండి. సొంత డబ్బులైనా సరే విదేశీ సంస్థలకు బదిలీ చేయాలంటే కొన్ని షరతులు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. నీ సొంత డబ్బులు కూడా కొంత మేరకు మాత్రమే నీ ఖాతాలోకి వచ్చి రావాలి. అదే విధంగా వేరే వాళ్ళ ఖాతాలో బదలాయించాలన్నా అనుమతులు తీసుకోవాలా? అవన్నీ లేకుండా నీ ఇష్టం, నేను అధికారంలో ఉన్నా, నేను మంత్రిని, మా నాన్న ముఖ్యమంత్రి, నేను ఏమైనా చేయొచ్చు అని అంటే అది కుదరని పని. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని రూపుమాపడం కోసం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. అది తీసుకోకపోతే వీళ్ళు అంతే, వాళ్ళు అంతే, ఏం జరిగింది చెప్పండి అని చెప్పి అనుకోరా? మా పైన అపనమ్మకం ఏర్పడదా? ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రేపో మాపో కాళేశ్వరంలో అవినీతి ఉచ్చు బిగుస్తుంది. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల విచారణ కూడా పూర్తి అయిపోయింది. కాబట్టి తప్పకుండా ఎంత పెద్దవారైనా సరే ప్రజల్లో చట్టం పైన విశ్వాసం కలిగించడం కోసం మేము నడుచుకుంటాం తప్ప ఇందులో కక్ష సాధింపు లేదు. అంటే కక్ష సాధింపు అంటే తప్ప 55 కోట్లు మరి బదలాయించింది అబద్ధమైతే చెప్పండి, అవాస్తవం. అది వాస్తవమని వాళ్ళే ఒప్పుకుంటారు. వాస్తవాన్ని కేటీఆర్ గారే ఒప్పుకున్నప్పుడు ఇందులో చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సింది. ఇందులో రాజకీయ కక్ష ఎక్కడ ఉంది చెప్పండి? రాజకీయ కక్ష అంటే రేవంత్ రెడ్డి గారు ఒక డ్రోన్ ఎగరేస్తే అక్రమ ఫామ్ హౌస్ పైన చిన్న పిటి కేసు పెట్టి జైలు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులు ఆయన అక్రమంగా చీకటి కొట్టాలంటే ఉగ్రవాదులను బంధించేటువంటి జైల్లో, చెల్లపల్లి జైలు, ఆ రూమ్ లో ఒక్కడే బంధించారు. అది కక్షపూరితం అంటే. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. చట్ట ప్రకారం గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత వాళ్ళు కేసు నమోదు చేశారు, విచారణ జరుపుతారు. గవర్నర్ విచారణకు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చారా? తెలవాల్సింది విచారణ జరిగిన తర్వాత కోర్టులు నిర్ణయిస్తాయి. గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత విచారణకు అనుమతించారా? అవును, అనుమతించారు, అంతే కదా. చాలా ఇప్పుడే కాదు, దాదాపు 4 రోజుల పైన ఆయన దగ్గర పంపించారు ఏసీబీ అధికారులు. కాబట్టి వాళ్ళు కూడా చట్ట ప్రకారం, గవర్నర్ అయినా ఆయన చట్టానికన్నా అతీతుడు చెప్పండి. ఆయన కూడా, గవర్నర్ కూడా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. కాబట్టి చట్టం ప్రకారమే వారు అనుమతి ఇచ్చారు. ఇందులో మరి కాంగ్రెస్ కు బీజేపీకి ఎక్కడైనా ఉంటుందండి పొందున? పార్లమెంట్ లో పొద్దున్న లేకపోతే పోట్లాడేది మేము. రాహుల్ గాంధీ గారు, అమిత్ షా గారు చూడండి, అంబేద్కర్ ను కూడా నిన్ను అవమానించారు. జాతి మొత్తం కూడా బాధపడింది. కాబట్టి ఇట్లా ఈ విధంగా వాళ్ళకి మాకు ఎప్పుడు కూడా పొంతన ఉండదు, సఖ్యత ఉండదు. గుర్తుపెట్టుకోండి, రాజకీయ ప్రత్యర్థులే బీజేపీ అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ విధానాలను మేము ప్రశ్నిస్తాం. వాళ్ళ అధికారంలో ఉన్నారు కేంద్రంలో, మేము వాళ్ళు తప్పు చేసినప్పుడు మేము ప్రశ్నిస్తాం. పార్లమెంట్ లో జేపీసీ కమిటీ వేయాలంటున్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. మేము ఎట్లయితే అసలు పార్లమెంట్ లో మీ స్టాండ్, మీకు అభ్యర్థులు లేరా? ఇక్కడ కనీసం మీ పార్టీ స్టాండ్ ఏం చెప్పండి. దాని గురించి మాట్లాడరు. కేసీఆర్ గారు అసలు బయటికి రారు, అసెంబ్లీకి రారు. ఇన్నిసార్లు అసలు తెలంగాణ వచ్చిన అసెంబ్లీ జరిగితే ఇదంతా చూస్తుంటే నీరవ్ చక్రవర్తి రూమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకున్నట్టుంది వారి కథ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కథ. కాబట్టి ప్రజల తరపున వచ్చి బయటకు వచ్చి నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల గురించి మాట్లాడండి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి. మేము కాదంటే మీలాగా నియంతృత్వంగా పరిపాలించలే కదా. ప్రశ్నిస్తే కేసు, కదిలితే మేసు, మెదిలితే కేసు. ఆ ధర్నా చౌక్లే లేకుండా నియంతృత్వంగా 10 ఏళ్లు పరిపాలించి ఇవాళ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతుంటే ఈ ప్రజాస్వామ్యబద్ధ పరిపాలనలో కూడా ఏమన్నా తప్పులు ఉన్నాయా చెప్పండి. మీకు ఆ బాధ్యత ఉన్నది అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనపడ్డు. ఈ విధంగా అవినీతి చేస్తే మరి దీని మీద ఏంది ఆయన మాట్లాడు. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి భావనను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. దాంట్లో కేటీఆర్ అయినా, ఇంకోడైనా, ఇంకెవరైనా అందరూ సమానమే అంటారు చట్టం ముందు. రైట్, ఓకే. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, ఓకే, రైట్. మల్లయ్య గారు, మానవతరాయ్ గారు